ఏమే, నీకు పండుగకి చీర కావాలా లేకపోతే చుడీదార్ కావాలా? నాదేం ఉందండి, బట్టలు ఉతికేది మీరు. ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి. అవునండి, మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ మీకు అప్సరసలు ఉంటారంట కదా, మరి మా లేడీస్కి ఎవరు ఉంటారు? లేడీస్కి కోతులు ఉంటాయే. ఓరి దేవుడా, ఇదేం అన్యాయం! మీకు మాత్రం 2 చోట్ల అప్సరసలు, మాకేమో ఇక్కడ కోతులు అక్కడ కోతులేనా? జన్మ జన్మలకి మీరే నా భర్తగా రావాలండి. ఎందుకే, నేనంత మంచోన్నా? అది కాదండి, మీకు అన్ని పనులు నేర్పించి నా కంట్రోల్లో పెట్టుకున్నాను. జన్మకో మొగుడంటే మళ్ళీ వాళ్ళకి అన్నీ నేర్పించడం నా వల్ల కాదండి. పెళ్ళైన తర్వాత మీరు నన్ను అసలు ప్రేమించడమే లేదండి. ఎగ్జామ్ రాశాక కూడా ఎవరైనా చదువుతారా? పిచ్చి మొహందానే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమండి, మరి మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి పెద్ద రాక్షస్ అంటండి. వెళ్ళి పెళ్ళాపండి అర్జెంటుగా. నేనెందుకు ఆపుతానే? వాడేమైనా వచ్చి నా పెళ్ళాపాడా ఏంటి? హెల్మెట్ వైఫ్ రెండు ఒకటేనే. వీటిని నెత్తిన పెట్టుకున్నంతసేపు ప్రాణాలు పదిలంగా ఉంటాయి. ఏమండి, మీరు పని మనిషి దగ్గర ఏమైనా వెధవేషాలు వేశారా? ఎందుకే, ఏమైంది అలా అడుగుతున్నావు? ఇన్ని రోజులు అమ్మగారు అని మర్యాదగా పిలిచేది, నిన్నటి నుంచి అక్క అని పిలుస్తోంది. ఏమండి, అర్జెంటుగా వచ్చి నన్ను తీసుకెళ్ళండి. అదేమిటే, ఎలాగో పుట్టింటికి వెళ్ళావు కదా, ఇంకో 4 రోజులు ఉండి రావచ్చు కదా. అయ్యో లేదండి, ఇక్కడ నాకు బోరుగా ఉందండి. అన్నయ్య, వదిన, చెల్లి, అమ్మ, నాన్న అందరితో గొడవ పడ్డాను. అదేంటో మీతో గొడవ పడినప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ వీళ్ళతో రావడం లేదండి. మరి నాకు కడుపులో మంటగా ఉందండి. ఎప్పటి నుండే? ఎదురింటి ఆవిడ మెడలో నెక్లెస్ చూసిన దగ్గర నుంచి అండి. నేను నీతో మాట్లాడదలుచుకోవట్లేదు. ఓకే, కనీసం కారణం ఏంటని కూడా అడగరా? అవసరం లేదే, నేను నీ మాటను గౌరవిస్తాను. ఏమే, ఈ విషయం విన్నావా? ఏంటండి ఆ విషయం? మగవాళ్ళు రోజుకి 2000 పదాలు మాట్లాడితే ఆడవాళ్ళు మాత్రం 4000 పదాలు మాట్లాడతారంట. అవును, మరి మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్పందే అర్థమై సావదుగా. ఏంటి, ఏమన్నావు? అదే చెప్పా మరి. ఏమండి, మరి నేను సడన్గా తప్పిపోయానే అనుకోండి, మీరేం చేస్తారండి? ఎందుకే అలా అన్నావు? నువ్వు తప్పిపోతే నేనేం ఊరికే ఉంటానా? టీవీల్లోనూ అన్ని పేపర్లలోనూ యాడ్స్ వేపిస్తానే, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని. ఏమే, కొంచెం తల బాగా నొప్పిగా ఉంది, టీ పెడతావా? నేను పెట్టనండి, నాకు గొంతు నొప్పిగా ఉంది, మీరే పెట్టుకోండి. సరే అయితే ఒక పని చేద్దాం. నాకు తలనొప్పి కాబట్టి నువ్వు నా తల నొక్కు, నీకు గొంతు నొప్పి కాబట్టి నేను నీ గొంతు నొక్కుతాను, సరేనా? ఏమండి, డిన్నర్ చేద్దురు రండి. సే, నీ ఇంగ్లీష్ పాడుగాను. మధ్యాహ్నం తినేదాన్ని డిన్నర్ అనరే, లంచ్ అంటారు. రాత్రి తినేదాన్ని డిన్నర్ అనాలి. ఏడ్చినట్టే ఉందిలే మీ తెలివి. నేను నిన్న రాత్రి మిగిలిపోయిందే ఇప్పుడు మీకు పెడుతున్నా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకేమైనా భయం అనుకున్నావా?
అబద్ధాలు చెప్పకండి. మీరు నన్ను చూడడానికి 5గురితో వచ్చారు, తర్వాత తాంబూలానికి 50 మందితో వచ్చారు, పెళ్లికి 200 మందితో వచ్చారు. మరి నేను మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను. ఏమండి, మరి నిన్న రాత్రి కలలో మీరు నాకు నగలు కొని పెట్టారండి. అయితే జాగ్రత్తగా దాచుకోవే, మళ్ళీ మళ్ళీ కొనమంటే నా వల్ల కాదు. ఏమండి, మనం సోమవారం షాపింగ్కి, మంగళవారం హోటల్కి, బుధవారం ఔటింగ్కి, గురువారం డిన్నర్కి, శుక్రవారం సినిమాకి, శనివారం పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుందండి? సూపర్గా ఉంటుందండి, వెళ్దామండి. ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి. ఎందుకండి? అడుక్కోవడానికి. ఏమండి, మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. సరే అడగవే, చెప్తాను. కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటండి? పూర్తవడం అని అర్థమే. అబ్బా, అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. సరే సరే చెప్తా ఉండు. నేను నీకు లభించడంతో నీ జీవితం కంప్లీట్ అయ్యింది, నువ్వు నాకు లభించడంతో నా జీవితం ఫినిష్ అయ్యింది. దొంగ సచ్చినోడా. ఏమండి, దీనికి ఆన్సర్ చెప్పండి. రోజు చూస్తాం కానీ పగలు కొట్టలేం, ఏంటి? నేను చెప్పను. అబ్బా పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. నీ మొహం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరి భార్యను అర్ధాంగి అని ఎందుకు అంటారండి? భర్తను సగమే అర్థం చేసుకుని సావదొబ్బుతారు కాబట్టి. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక. ఎందుకండి అలా రోజు తాగి తాగి డబ్బులు పాడు చేస్తారు? నువ్వు కూడా మరి రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేస్తున్నావు కదవే. అది మీకోసమే కదండి, మీకు నేను అందంగా కనపడాలనేగా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. నేను కూడా నీకోసమే తాగుతున్నానే, నేను తాగితే నువ్వు అందంగా కనపడతావని. ఏమండి, మరి నాకు చాలా నీరసంగా ఉంది, బయటికి వెళ్ళి ఏదైనా కూల్ డ్రింక్ తీసుకురండి. కోకా, పెప్సియా? కోక్ తీసుకురండి. డైట్ కోకా, రెగ్యులర్ కోకా? డైట్ కోక్ తీసుకురండి. సరే, 1/2 లీటర్ తేనా, లీటర్ బాటిల్ తేనా? 1/2 లీటర్ చాలండి. బాటిల్ తీసుకురానా లేకపోతే క్యానా? బాబు, నువ్వు కోకు తేవద్దు, ఏమి తేవద్దు, కానీ లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ అయినా తీసుకురా. కూల్ వాటరా, నార్మల్ వాటరా? కూలింగ్ నీళ్ళే తీసుకురండి. ఫ్రిడ్జ్లో వాటరా లేకపోతే కుండలో వాటరా? అబ్బా, ఇక చీపురు కట్ట తిరగేస్తానా సంగతి తెలీదు. పుల్లల చీపురా లేకపోతే కుంచి చీపురా? అబ్బా, మీరు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న జంతువు మీరు. కుక్క లేకపోతే పందె? ఓసే, అదేంటి కింద నిద్రపోతున్నా, లేవే పైన పడుకో.